నమస్కారం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఓటు గొప్పతనం తెలుసుకో, నీ ఓటు విలువ తెలుసుకో, ఓటు వజ్రాయుధం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగుస్తుంది. మీరు నమ్మే మీ నాయకుడికి తప్పకుండా ఓటు వేయండి. ఒకవేళ మీకు ఏ నాయకుడు నచ్చలేదా, పోలింగ్ బూత్కు వెళ్ళి కనీసం నోటా నొక్కేసి రండి. ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి తేడా ఉంది. ప్రజాస్వామ్యంలో నువ్వు ముందు ఓటు వేస్తావు, తర్వాత ఆదేశాలు పాటిస్తావు. నియంతృత్వంలో ఓటు ఉండదు అని చార్లెస్ బుకోవ్స్కీ చెప్పిన మాట గుర్తు పెట్టుకోండి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది మీ ఆయుధం. ధర్మం వైపు నిలబడండి. క్రిమినల్స్కి, దోపిడిదారులకు ఓటును కట్టబెట్టవద్దు. మన తలరాతలను మార్చే నాయకులకు ఓటు ద్వారా ఎన్నుకోవచ్చు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఓటు చాటుతుంది. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత మొదటి లోక్సభ ఎన్నికలు అక్టోబర్ 25, 1951 నుంచి ఫిబ్రవరి 21, 1952 వరకు 4 నెలల పాటు జరిగాయి. 1951-52 సంవత్సరంలో అప్పట్లో మొత్తం 17.3 కోట్ల మంది ఓటర్లుగా ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో 96.8 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే అర్థం చేసుకోండి. ప్రతి ఓటు ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడే అమూల్యమైన సాధనం, ఆయుధం. తన ఒక్క ఓటు వేయకపోవడం వల్ల దేశ భవిష్యత్తుకు కానీ నాయకుడికి కానీ ఎటువంటి నష్టం ఉండదనే భావనను మీరు వీడాలి. ఒక్క ఓటుతో ప్రభుత్వాలు మారిపోయిన సంఘటనలు గుర్తు తెచ్చుకోండి. ప్రతి పౌరుడు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఓటు వేస్తే ప్రభుత్వాలని ధైర్యంగా ప్రశ్నించగలం, నిలదీయగలం, నడి రోడ్డున నిలబెట్టి నిలదీయగలం. ప్రజాస్వామ్య వ్యతిరేకులకు శిక్ష వేయగలం. మార్పు కోరుకుంటే సరిపోదు, నువ్వు వెళ్ళి ఓటు వేసి ఆ మార్పును చూడాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఓటు వేయకపోతే నువ్వు లెక్కలోకి రావు. రాజును బంటును సమానంగా చూసే గొప్పదనం ప్రజాస్వామ్యానిది. ప్రధాని అయినా సామాన్యుడైనా ఓటు ముందు అందరూ సమానమే. గుర్తుపెట్టుకోండి, ఓటు శాసనం లాంటిది, ఓటు వజ్రాయుధం లాంటిది. అంబేద్కర్ కల్పించిన మనకు ఒక అద్భుతమైన హక్కు ఓటు. దాన్ని వినియోగించుకోండి.